మీరు మాట్లాడుతున్న వ్యక్తి. అన్న రాజన్న. హలో, చెప్పండి అన్న రాజన్న, ఇగో పాస్టర్ గారు లైన్ లో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. చనిపోయి హాస్పిటల్లో లేపుతున్నారంట. ఆయన బాగు చేస్తున్నారంట. డాక్టర్లు కూడా బాగు చేయట్లేదు. అయ్యా రాంగ్ కమిటీ వద్దండి. మీరు చూసింది విధానం ఫస్ట్ మీరు చూసిన తర్వాత మాట్లాడండి. చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేపే వాళ్ళు లేరయ్యా. దేవుడు కృప వల్ల ప్రార్థన అంటే మా విశ్వాసం బట్టో లేక ప్రార్థన మీద దేవుడు కనికరించి మాకు ఇచ్చిండు. అందుకని మేము చనిపోయిన లేపుతాము, చనిపోయిన స్వస్థపరచగలుగుతాము అని ఎక్కడ చెప్పం, చెప్పేకపో. విశ్వాసం మీద మీలో విశ్వాసం ఉంటే తప్పకుండా మీరు ప్రార్థన చేసుకున్నా. చనిపోయినోడికి కాదండి, చనిపోయినోడికి మైండ్ పని చేయదు, విశ్వాసం ఉండదు కదా, మరి వాడు ఎలా బతుకుతాడండి? అయ్యా ఇప్పుడు చనిపోయినోడు ఉన్నాడు సార్, వాడు బతకాలి అంటే దేవుడు విశ్వాసం ఉండాలని చెప్పారు. చనిపోయిన వాడికి ఇంకా ఒంట్లో ఏం పని చేయవు కదా. ఇప్పుడు మీ ఒక్క నిమిషం విశ్వాసం ఎవరు? ఇప్పుడు నువ్వు బాగున్నావయ్యా, నేను అది కాదండి. ఇప్పుడు మీరు చనిపోయినోడు బతుకుతున్నారు, ఒక నిమిషం అండి, చనిపోయినోడు బతుకుతున్నారని మీరు చెప్పినప్పుడు ఓకే, బాగుంది, మంచి మాట. నిజంగా చనిపోయి బతకడం చాలా అదృష్టం ఉండాలి అది. అయితే నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, చనిపోయినోడికి విశ్వాసం ఎలా ఉంటుంది? చనిపోయాడు విశ్వాసం చెప్తాం లేదు, మనలో విశ్వాసం ఉంటే చెప్తాను నేను. అవునండి, చనిపోయినోడు ఇప్పుడు చనిపోయినాడు సార్, హఠాత్తుగా వాడు ఏదో యాక్సిడెంట్ చనిపోయాడు. వాడు బతకాలి అంటే మీ విశ్వాసంతో బతకాడు, వాడి విశ్వాసంతో బతకడు కదా. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి, మా విశ్వాసం మాత్రమే కాదు, ఓకేనా, వాళ్ళ కుటుంబ విశ్వాసం కూడా బలంగా ఉంటే తప్పకుండా దేవుడు కార్యం చేయొచ్చేమో. మా జీవితంలో కార్యం జరిగింది. అనాథ ఉన్నారండి, అనాథ ఉన్నాడు. ఇప్పుడు అనాథ ఉంటాడు సార్, అనాథ ఎవరు ఉండరు అతనికి, అతను చనిపోయాడు సార్. అనాథ ఉన్నారు, మరి అతనికి కుటుంబ సభ్యులు ఎవరు? వినండి సార్, మీరు నా ప్రశ్న వినండి. నా ప్రశ్న విన్న తర్వాత మీరు మాట్లాడండి. నేను చెప్పేది పూర్తిగా మీరు చెప్పండి అయ్యా. చెప్పండి కదా, వాళ్ళకి ఉన్నారో లేదో, ఓకేనా, వాళ్ళు బతుకుతాడో చనిపోతాడో అది మాకు సంబంధం లేదు. మా జీవితంలో కార్యం జరిగింది, మేము సాక్షించుకుంటాం. ఏం జరిగింది సార్ మీ జీవితంలో కార్యం? చెప్పండి, నేను కూడా వింటాను. ఏం చేశాడు? ఏం చేశాడు? ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది ఏం చెప్పండి, మేము కూడా వింటాం. మీరు అక్కడ చెప్పటం కదా, నాకు కూడా చెప్పండి, నేను కూడా వింటాను. యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ విన్నావు కదయ్యా, యూట్యూబ్ విన్నావు కదా సార్. అయ్యా అంటే నేను వినలేదు, మా ఫ్రెండ్ విని కాల్ చేశాడు, అద్భుతాలు చేస్తున్నాడు ఈయన, మీరు కూడా తెలుసుకోండి అంటే నేను చేశాను. చెప్పండి, ఇప్పుడు మీరు చనిపోయి బతికారా లేదా మీరు బతికారా? ఎవరు బతికారు? మీ పని చెప్పారు, చెప్తున్నారా? ఇప్పుడు అడిగిందని చెప్పండి. ఇప్పుడు మీరు విశ్వాసంతో మీరు చనిపోయి బతికారా? మీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా బతికారా? ఎవరు బతికారు విశ్వాసంతో? మీరు బతికారా? మీ ఇంట్లో వాళ్ళు బతికారా? మా తల్లి చనిపోయింది, తనను దేవుడు బతికించిందయ్యా. సరే సార్, నేను వచ్చి ఓకే అయ్యా, మీ తల్లి గొంతు బిస్కి నేను చంపేస్తాను అయ్యా, మీరు బతికించుకోగలరా? మీ తల్లిని ఇప్పుడు గొంతు బిస్కి చంపేస్తాను నేను, మీరు బతికించుకుంటారా? దేవుని ఇష్టం అయితే దేవుడు తప్పకుండా బతికిస్తాడు కదా. సరే, ఎప్పుడు రమ్మంటారు చెప్పండి మీ ఇంటికి? అయితే దేవుడికి ఇష్టమైతే మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు చెప్పండి? ఇవన్నీ అనవసరం, ఇవన్నీ కాదండి. ఒకసారి బతికించాడు, రెండోసారి బతికించడా అండి? అయ్యా ఒక్క నిమిషం, మా జీవితంలో దేవుడు ఎందుకయ్యా ఏందయ్యా కార్యం చేసేది? పెళ్లి శోభన కార్యం చేయడానికి ఇలా చెప్పుకొని బతకడానికి సిగ్గులేదా? ఇలా చెప్పుకొని బతకడానికి సిగ్గులేదా? నేను చెప్పేది ఇలా చెప్పుకొని బతకడానికి సిగ్గులేదా అండి? నేను అదే చెప్తున్నా, నిన్ను చంపేస్తా. ఇప్పుడు నువ్వు బతికి మీ ఇంట్లో నిన్ను బతికించుకోమని చెప్పి నేను చంపేస్తాను. నేను కార్యం ఏంటయ్యా? కార్యం అంటే శోభనం అని. దేవుడు కార్యం చేశాడంటే శోభనం చేసిన అర్థం. కార్యం అంటే శోభనం అని అర్థం. ఏం మాట్లాడుతున్నావా? తెలుగునే ఏం మనుషులే కార్యం? దేవుడు కార్యం చేసేది శోభనం చేశాడు మీ దేవుడు. నీకేమన్నా నీకు కలుపు మళ్ళీ కలిపి నా కొడుకు దేవుడు కార్యం చేశాడు. కార్యం చేశాట. కార్యం అంటే పెళ్లి, శోభనం. వీడికి మరియమ్మకు శోభనం చేశాడు ఏమన్నా దేవుడు యేసు. నీ అమ్మ మొక్క లంజోడుకులు మనకే తగులుతారు.
వాడు కట్ చేస్తున్నాడు అన్న. ఆహాహా. వాడు మళ్ళీ చేస్తాడు, చేయగానే చేస్తాడా, మళ్ళీ చేసుకెళ్తాడు. చేయండి, ఈ నెంబర్కి చేయండి, వాడికి బుద్ధి చెబుదాం. అలాగే అన్న, అలాగే 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 అన్న. సరే సరే, రైట్ తమ్ముడు. సరే, ఓకే ఓకే.